రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచెన లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మరియు కాంగ్రెస్ నాయకులు కలిసి బాలాపూర్ చౌరస్తా దగ్గర వైఎస్ఆర్ 75వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఆయనకు పాలాభిషేకం చేస్తూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి ఆశయాలు బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగాను ఆరోగ్యంగా అభివృద్ధి కొరకు పాటుపడ్డాడని, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కొరకు పనిచేస్తుందన్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ల ఆరోగ్యశ్రీ కార్డు, భవన నిర్మాణ కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి రింగ్ రోడ్ విమానాశ్రయము ప్రజలకు అనేక అందుబాటులో కార్యక్రమాలు చేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పద్మారెడ్డి, రేణుక, అరుణ తదితరులు పాల్గొని ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ప్రతి అమ్మ ధైర్యంగా నిలబెట్టేట్టుగా చేసిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా వ్యవసాయదారులు అంటే వ్యవసాయ దండుగ కాదు, వ్యవసాయము పండుగ అని స్లోగన్ ఇచ్చిన వ్యక్తి. ఒక్కటేసారి అస్సలు వడ్డీ మాఫీ చేసి, కరెంటు బిల్లులు మాఫీ చేసి, ఇందిరమ్మ ఇల్లు కట్టించి అసలు సంక్షేమం అంటే ఎట్లుండాలనో అందరికీ చూపించడం జరిగింది. ఆరోగ్యం చెడిపోతే హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఆ రోజు బీదలకు. అప్పుడు మొత్తం ఉచితంగా మీరు ఎక్కడన్నా ట్రీట్మెంట్ ఇచ్చుకోండి అని ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినాడు అతనే గొప్ప వ్యక్తి. ఇంకా ఇంటింటికి మందులు అని 108 కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా ఒక వెహికల్ వచ్చి హాస్పిటల్కు తీసుకుపోయి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వటం కానీ, ఇన్ని గొప్ప పనులు చేసింది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు. లేవమ్మా, అయిపోయినాయి. ఇంకా కూడా ఉన్నాడని చెప్పి మనం అనుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మనం చేయవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్, వైఎస్ఆర్. ఒక గొప్ప వ్యక్తి, ఒక మహానుభావుడు. దగ్గరికి పోతే ఆయనను కలిస్తే చాలు కొండంత బలం వచ్చేది. ఆయన పుణ్యమే నేను ఎమ్మెల్యే కావటం, సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఆయన కలిగించింది వైఎస్ఆరే. ఆయన ఒక్కొక్కటి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఏ రంగంలో అయినా మన తెలుగువాడు కనబడుతున్నాడంటే ఆయన పుణ్యమే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం, ప్రతి బీద పిల్లలు చదువుకునేటందుకు ఆస్కారం కలిగించిన గొప్ప వ్యక్తి, విద్యాదాత, తర్వాత ఉద్యోగదాత. వాళ్ళు ప్రపంచంలోనే బిజినెస్ మ్యాన్లుగా, ఉద్యోగస్తులుగా మారటానికి కారకుడైన గొప్ప వ్యక్తి. ఆ దాంతో ప్రపంచంలో దేశాలలో బిజినెస్లు చేస్తూ కోట్ల రూపాయలు మన ఇండియాకు తేవటం వలన ఇండియా మన రాష్ట్రంతో పాటుగా ఇండియానే అభివృద్ధి చెందడానికి పాత్ర పోషించిన వ్యక్తిగా మనం ఆయన గుర్తిస్తున్నాం. ఆయన సంక్షేమము అభివృద్ధి సమపాలనలో ఉండాలని, అభివృద్ధి చెందాలి, సంక్షేమం కూడా ముందుకు జరగాలి. ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ ఆర్థికంగా ఎదిగితేనే ఆ సంసారం బాగుంటుంది, పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో ఆవుల వడ్డీ రుణం మహిళలకు ఇవ్వటం కానీ, తర్వాత మరి ఏ రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి, అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఆరోగ్యం అందని రోజులలో అస్సలు బీద వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్కి పోలేని పరిస్థితి, ఆ రోజులలో హాస్పిటల్కి పోలేని పరిస్థితి ఇంటి నుంచి. కనుక ఇంటి నుంచే పోవడానికి అరేంజ్మెంట్తో పాటుగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం ఇచ్చిన గొప్ప వ్యక్తి. వ్యవసాయం దండుగ కాదు, ఇది పండుగ అని వడ్డీ అసలు మాఫీ చేసి విద్యుత్తు ఉచితంగా వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయదారులు ఆదుకున్న గొప్ప వ్యక్తి. ఇల్లు లేని అమ్ముండొద్దు, ఇందిరమ్మ ఇల్లు ఇద్దామని ఇల్లు కట్టించిన వ్యక్తి. ఇట్లా అభివృద్ధి